తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని అంటున్నారు. నిజంగా చంద్రగ్రహణం ఆ రోజున ఉందా? ఏ ప్రాంతాల్లో ఉంది? గ్రహణ సమయాలు ఏంటి? అంటే పట్టు విడుపులు అంటారు కదా, ఏ సమయాల్లో ఉన్నాయి? విశేషంగా గర్భిణీ స్త్రీలు ఆచరించాల్సిన విధానాలేంటి? ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం రోజున వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు గ్రహణము మార్చి 3వ తారీఖు రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణము భారతదేశం అంతటా కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ గ్రహణం పట్టేటటువంటి సమయం వచ్చేసి మధ్యాహ్నం 3:27 నుండి సాయంకాలము 6:27 వరకు ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణముగా వర్ణించబడుతుంది. 3 అవర్స్ అండి, 3.5 అవర్స్ వరకు ఉంటూ ఉంటుంది. ఈ గ్రహణ నియమాలు అనేటటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వారే కాకుండా అమెరికా వాళ్ళు పాటించాలి, అలాగే ఆఫ్రికా వాళ్ళు పాటించాల్సి ఉంటుంది, అలాగే దక్షిణ అమెరికా వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని దేశాల వారు కూడా పాటించాల్సినటువంటి పద్ధతులు ఈ యొక్క చంద్రగ్రహణానికి ఏర్పడడం జరిగింది. ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకోవాలి. ఆహార పద్ధతులు కావచ్చు, ఆహార నియమాలు కావచ్చు, లేదు అని అంటే కనుక ఒకే దగ్గర కూర్చోవడం కావచ్చు, ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే గర్భస్థ శిశువు మీద గ్రహణం ప్రభావం ఏర్పడితే కనుక గర్భస్థంలో ఉన్నటువంటి శిశువు అంగవైకల్యంతో జన్మిస్తాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ ప్రభావం పడినటువంటి కారణం చేత గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. భోజనాది నియమాలు వచ్చేసేసి ఈ గ్రహణానికి వేదకాలం, సూతకాలం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ సూతకాలం వచ్చేసి ఉదయం 8 గంటలకు, అంటే గ్రహణానికి 10 గంటల ముందే సూతక కాలం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి 10 గంటల ముందే సూతక కాలాన్ని అందరూ కూడా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా భోజనాది కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇతరితర వ్యవహారాదులు కావచ్చు, అల్పాహారాలు కావచ్చు, మ్యాక్సిమం 10 గంటల లోపు ఇవన్నీ కూడా పాటించాల్సినటువంటి ఉదయం 10 గంటల లోపే అన్ని నియమాలు పాటించాలి. 10 తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. రెండవ విషయం ఏమిటి అని అంటే కనుక ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బీపీలు, షుగర్లు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జంప్షన్, చిన్న పిల్లలకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి ఎగ్జంప్షన్. అది కూడా ఎగ్జంప్షన్ మీన్స్ పాలు, పళ్ళు ఇలాంటి పలహారాలు తీసుకోవాలి తప్ప ఈ ఎగ్జంప్షన్ ఇచ్చాం కదా అని చెప్పేసి అన్నం లాంటి పదార్థాలు మాత్రం తినకూడదు. ఎందుకంటే ఆ సమయంలో అలాంటి పదార్థాలను త్యజించాలి అని శాస్త్రం. కాబట్టి ఇలాంటి నియమాలు పాటించాలి అని శాస్త్రం. చాలామంది వాదించడం ఏంటంటే ఈ గ్రహణ సమయం పుణ్యకాలం అంటారు, ఆలయాలు ఎందుకు మూసివేయాలి, ఆలయాలు మూసివేయడం వల్ల మరి ఇది పుణ్యకాలం అంటారు కదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఆగమ శాస్త్ర ప్రకారంగా కొన్ని సందర్భాల్లో ఆలయాలు మూసివేయాలి అని శాస్త్రం చెప్పింది. ఏ సందర్భాల్లో ఆలయాలు మూసివేయాలంటే పిడుగుపడినటువంటి సమయాల్లో కానీ, ఇలాంటి గ్రహణ సమయాల్లో కానీ, లేదా ఆలయం దగ్గర ఏదైనా జరగనటువంటి శవం కానీ ఆ ఆలయం దగ్గర నుంచి వెళ్ళేటటువంటి సమయంలో కానీ, లేదు అంటే గుడిలో ఏదైనా జరగకూడనటువంటి సందర్భాలు ఏదైనా జరిగాయనుకోండి, అలాంటి సమయాల్లో ఆలయాలు మూసివేయాలి అని శాస్త్రము, ఆగమ శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందుకే ఇలాంటి సందర్భాల్లో ఆలయం మూసివేస్తారు. నిజానికి ఆలయం మూసివేయాలి అనేటటువంటి ప్రక్రియ శాస్త్రంలో చెప్పలేదు, కానీ కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ఆలయాలని ఆగమ శాస్త్ర ప్రకారంగా, వాస్తు ప్రకారంగా నిర్దేశించబడినటువంటి పుణ్యస్థలాలు. అలాంటి పుణ్యస్థలాలలో ఇలాంటి గ్రహణ సమయాల్లో, ఎందుకంటే ఇంకోటి ఏంటంటే చంద్రుడు, సూర్యుడు లేకపోతే భూమికి ఎలాంటి ఆధారం ఉండదు. కాబట్టి చంద్రుడి యొక్క గ్రహణ సమయం అనేటటువంటిది నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మానవుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు, దైవికపరమైనటువంటి విగ్రహాలు ఉంటాయో, వేద మంత్రోచ్చారణలతో ఆ యొక్క జీవంని దాంట్లో నింపుతారో ఆ జీవకళ అనేటటువంటిది క్షీణిస్తుంది. గ్రహణం పట్టేటటువంటి సమయంలో దేవతల యొక్క శక్తి తగ్గుముఖం పడుతుంది అనేటటువంటి విధానంతోనే దేవాలయాలు మూసేస్తారు. కానీ దేవాలయాలు మూసివేయాలి అని ఖచ్చితంగా అయితే ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ కొన్ని
ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం మూసివేయాలని ఆగమ శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు గ్రహణ అనంతరం మళ్ళీ శుభ్రం చేసుకునే విధానం, శుభ్రం చేయందే పూజ చేయకూడదు అని అవునండి. చెప్పి ఇదెందుకని? గ్రహణం పట్టు సమయం, విడుపు సమయం 2 మనము చేస్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం. అంటే గ్రహణం పట్టేటటువంటి సమయంలో పట్టు స్నానం అని చేస్తాము. గ్రహణం విడిచేటటువంటి సమయంలో విడుపు స్నానం అని చేస్తూ ఉంటాం. అయితే ఇది ఆద్యంత పుణ్యకాలము అని అర్థము. నిజానికి ఈ పుణ్యకాలం ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే ధర్మాచరణ పాటించేటటువంటి వాడు, వేదాన్ని అనుసరించేటటువంటి వాడు, భగవంతుణ్ణి నమ్మేటటువంటి వాడు, అలాగే మంత్ర ఉపదేశం తీసుకున్నటువంటి వాడు, ఎవరైతే యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వారు, ఇలాంటి వారికి మాత్రమే ఈ నియమాలు వర్తిస్తాయి తప్ప అన్యులకు ఇలాంటి నియమాలు లేవు. బికాజ్ ఏంటంటే నియమాలు పాటించవచ్చు, దోషమేం లేదు. కానీ పాటించవలసినటువంటి వారు ఇలాంటి పద్ధతులు అనుసరించే ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ నియమాలు పాటించాలి. ఎందుకు అంటే మామూలు రోజులలో చేసే, ఇప్పుడు నేను 365 రోజులు నేను నిత్యము దేవతా అర్చన చేసినటువంటి దానికి ఈ గ్రహణ సమయంలో చేసిన దేవతా అర్చనకి 100ల ఫలితం వస్తుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో చేసే ప్రతి పని ఏదైతే దైవిక పరమైన మంత్రము కావచ్చు, యంత్రము కావచ్చు, జపారాధన కావచ్చు, యజ్ఞము కావచ్చు, తర్వాత గంగా స్నాన విధి కావచ్చు, ఇవన్నీ కూడా మనిషికి 1000 రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తాయి. కాబట్టి ఈ గ్రహణ సమయంలో తప్పకుండా నియమాలు, విధులు, పద్ధతులు తప్పకుండా పాటించాలి. అవి ప్రతి ఒక్కరూ పాటించాలి అనే నియమం ఎవరికీ కూడా లేదు. ఎందుకు అనంటే గనక ఇది ఎవరికైతే ఈ యొక్క మంత్రోపదేశం చేసిన వాళ్ళు, గురు ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు, దైవిక కార్యక్రమాలు ఆచరించేటటువంటి వారు, వీళ్ళకేంటంటే వీళ్ళు దేవతార్చన చేసేటటువంటి సమయంలో కానీ, లేదా ఏదైనా శాంతులు చేసేటటువంటి, మనిషికి ఏదైనా దోషం వచ్చింది, దోషం వచ్చినప్పుడు ఆ దోష నివారణ చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు దైవిక పరమైనటువంటి శక్తి ఎక్కువ కావాలి. అలాంటి శక్తిని అవపోసనం చేసుకోవడానికి, శక్తిని గ్రహించడానికి ఈ సమయం కీలకమైనటువంటి సమయము. ఒక వ్యక్తి యొక్క గ్రహ జపం కావచ్చు, లేదా ఎదుటి వ్యక్తి యొక్క గ్రహ లోపాలు కావచ్చు, నువ్వు తొలగించాలి అంటే ఫస్ట్ నీ దగ్గర శక్తి ఉండాలి. ఎవరైతే తొలగించాలి అని అనుకుంటారో వాళ్ళు శక్తిని కావాలి అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి పుణ్య సమయాల్లో, ఇలాంటి మహత్తరమైనటువంటి వేళల్లో ఇలాంటివి ఎక్కువగా చేసుకుంటే వాళ్లకు దైవిక పరమైనటువంటి శక్తి ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఆ శక్తిని 10 మందికి ధారపోసేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి దీనిని వినియోగించుకునే వాళ్ళు ప్రత్యేకంగా బ్రాహ్మణులు కావచ్చు, లేదు అంటే యజ్ఞోపవీత ధారణ చేసేటటువంటి ఎవరైనా కావచ్చు, మంత్ర ఉపదేశము, గురు ఉపదేశం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క నియమాలు పాటించాలి. వీళ్లకు తప్పకుండా నియమాలు పాటించాలి. ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మం పాటించేవాళ్ళు, హైందవ ధర్మం పాటించేవాళ్ళు, అలాగే దేవతా అర్చనలు చేసేవారు, దైవాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, దైవం ఉంది అని ఎవరైతే నమ్ముతారో ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని పాటించాలి. అది గ్రహణం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము అని శాస్త్రం అమ్మ. ఇప్పుడు గ్రహణానంతరం దానాలు కూడా చేయాలి అంటారు. అసలు ఏం దానాలు చేయాలండి? గ్రహణ సమయంలో ఈ గ్రహణము పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ఈ పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని అస్సలు చూడకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణం ఏ నక్షత్రంలో ఏ రాశిలో సంభవిస్తుందో వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు అని శాస్త్రం. వాళ్లకు 1 నెల రోజుల పాటు వాళ్ళు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం 1 నెల రోజుల పాటు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది? ఇది చంద్రగ్రహణం. చంద్రుడు శాస్త్రంలో దేనికి కారకుడు? చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయతః. చంద్రుడు మనస్సుకి కారకుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి మనస్సు మీద విపరీతమైనటువంటి ప్రభావం పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి వీళ్ళు 1 నెల రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రాణానికి సంబంధించినటువంటి హాని కూడా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తప్పకుండా సింహరాశి వారు 1 నెల రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కుంభమీన రాశి వాళ్ళు ఈ గ్రహణ నియమాలు తప్పకుండా పాటించాలి. గ్రహణం విడిచిన తర్వాత మీరు చెప్పినట్టుగా దాన ధర్మాలు చేసుకోవాలి. ఏం దానం చేసుకోవాలి? ఇది చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడి యొక్క వెండి బింబము, సర్పం యొక్క వెండి బింబము, నెయ్యి,
ఆ తర్వాత స్వయం పాకం, ఇవి బ్రాహ్మడికి దానం ఇస్తే గ్రహణ దోషం తొలగిపోతుంది. గ్రహణం విడిచిన తర్వాత స్నానం ఆచరించి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి, ఎవరైతే మళ్ళీ ఈ దానం ఎవరికి చేయాలి, ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు. ఎవరైతే నిత్యము దేవతా అర్చన చేసేటటువంటి దేవతల ఆలయ అర్చకులు ఉంటారో వాళ్లకు మాత్రమే దానం చేయాలి తప్ప అన్యులకు చేయడానికి పనికి రాదు. దానం తీసుకునేవాడు, దానం ఇచ్చేవాడు ఇద్దరు కూడా అర్హులై ఉండాలి. ఎప్పుడైతే దేవతా అర్చన నిత్యము చేసేటటువంటి అర్చకుడు అని ఎందుకంటాము అంటే, నిత్యము దేవతా అర్చన చేసేవాడు కాబట్టి దైవిక సాన్నిధ్యంలో ఉంటాడు కాబట్టి అతనికి ఇవ్వడం ద్వారా తన యొక్క పుణ్యం అనేటటువంటిది మనకు ధారపోసినట్టుగా భావన జరుగుతుంది. కాబట్టి అలాంటి వారికి ఇవ్వడం చాలా విశేషము. అలాగే గ్రహణ దోషం కూడా తొలగిపోతుంది అని శాస్త్రము. అలాగే గ్రహణం విడిచిన తర్వాత మనకు శక్తి బాగా ఉంది, లేదు అంటే మనం మంచి పొజిషన్లో ఉన్నాం, మంచి స్థానంలో ఉన్నాం, మనకు ఒక 10 మందికి సహాయం చేసే సిచ్యువేషన్లో ఉన్నాము అని అంటే తప్పకుండా ఒక 10 మందికి అన్నదానం చేయడం లాంటివి, భోజనం పెట్టేటటువంటి విధానం కానీ, లేదు అని అంటే కనుక వస్త్రదానం చేయడం కానీ, ఇలాంటివి కూడా చేసినా దాని యొక్క పుణ్య ఫలితం విపరీతంగా కలిగి గ్రహణ దోషం పడకుండా ఆ వ్యక్తి మీద ఆ యొక్క భగవంతుడు ఎప్పుడూ కూడా రక్షగా ఉంటూ ఉంటాడని శాస్త్రం అమ్మ. ధన్యవాదాలండి. శ్రీమా.